స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మళ్ళీ చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. మొదటి మాట, దేవునికి మనం లోబడాల. వద్దన్నది చేయకూడదు, చెయ్యమన్న దాన్ని తప్పకుండా చెయ్యాలి. లోబడుట అంటే దేవుని మాట జాగ్రత్తగా వినాలి. విని దాని ప్రకారం చేస్తే చాలు. అప్పుడు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని అంటే సైతాన్ని, దయ్యాన్ని ఎదిరించండి. అప్పుడు వాడు ఏం చేస్తాడంట? మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు మీ యొద్ద ఉంటేనే మీకు బాధ, కష్టం, రోగం, జబ్బు, గొడవ, తగాదా, సమస్య, అనుమానం, వ్యాధి, బాధ, ప్రమాదం, యాక్సిడెంట్ ఇట్లాంటివన్నీ జరిగేది వాడు మీ దగ్గర ఉంటేనే మీకు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. వాడు మీ యొద్ద నుంచి పారిపోయాడు అనుకో, ఇంకేమీ ఉండదు. అంత ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటారు. అందుకని వాడిని ఎదిరించాలా. వాడు పారిపోవాలంటే ఏం చేయాలంట? ఎదిరించాలా. వాడు భయపెడతాడు, రకరకాలైనటువంటి తంత్రాలు పన్నుతాడు. అయితే వాడిని ఏం చేయాలంటే ఎదిరించాల. ఎదిరిస్తే అప్పుడు వాడు పారిపోతాడు. వాడిని ఎదిరించి పారదోలే ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఏం చేయాలి? దేవునికి లోబడాల. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు దేవునికి లోబడే ఉంటున్నావా? లోబడే వ్యక్తివైతే నీ ఎదురుగా దెయ్యం నిలబడదు, పరిగెత్తుకుంటా పారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా.
లోబడాల. చాలామందికి లోబడుట అనేది చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు నేను వినేదేంది, వీళ్ళు చెప్పినట్టు నేను చేసేదేంది అన్న రీతిగా ఉంటుంటుంది. అయ్యా ఎవరైనా ఒక మనిషి ఆ పిల్లలను కంట్రోల్ పెట్టుకుని లేకపోతే తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టండి. ఎవరైనా ఒకళ్ళు పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టేసేయండి. డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ అలా తీసుకెళ్ళిపోండి. మొత్తాన్ని బయట కూర్చోబెట్టి ఇక్కడ పనికిరారులే. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడాలా. కొంతమంది లోబడని వాళ్ళు ఉంటారు. వాళ్ళు లోబడరు అంటే వాళ్ళని ఏమంటారు? అవిధేయులు అంటారు. అవిధేయులు ఎవరి సంతానం? దయ్యపు సంతానం. వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, దయ్యపు బిడ్డలు. లోబడని వారు దయ్యపు బిడ్డలు, దేవుని సంతానం కాదు. దేవుని మూలంగా పుట్టిన వారు లోబడతారు. తల్లిదండ్రి మాటకు లోబడతారు. భర్త మాటకు భార్య లోబడుతుంది. కాపరి మాటకి విశ్వాసి లోబడతారు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు. హల్లెలూయా. దేవుని బిడ్డలు నిలబడ్డారంటే దయ్యం వాళ్ళని ఎదురుగా నిలబడలేదు, వెళ్ళిపోద్ది. వాడు పారిపోతాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడతారు కనుక. దేవునికి లోబడే వాళ్ళ ఎదురుగా దయ్యం నిలబడలేదు. హల్లెలూయా. వాడు నీ దగ్గర ఎదురుగా నిలబడలేకపోతే ఇంకా రోగం ఎక్కడా, ఇంకా దయ్యం సమస్య ఆడా, ఇంకేం తెచ్చి పెడతాడు? వాడు పెట్టే తంత్రాలు ఏది పారదు. ఎందుకంటే నువ్వు దేవుడికి లోబడేవాడివి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి లోబడాల. దేవుడు చెప్పిన మాట కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు బాధకరంగా ఉంటుంది, కొన్నిసార్లు నేను ఇది చెయ్యలేను, నాకు ఇది ఇష్టం లేదు అన్నట్టు ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా సరే దేవుడు చెప్పినట్టు విను. అప్పుడు దయ్యం నువ్వు చెప్పినట్టు ఉంటుంది. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు దేవుడి మాట విను, దయ్యం నీ మాట వింటుంది. ఎదిరించి నిలబడదు, అది పారిపోద్ది. హల్లెలూయా. దేవుని మాట లోబడితే విధేయులైనటువంటి వారి దగ్గరికి దేవుడు వస్తాడు. లోబడే వారి వద్ద దేవుడు ఉంటాడు. విధేయులైన వారి వద్ద దేవుడు ఉంటే అప్పుడు ఏమవుతుందంట? సైతాను రోమాపత్రిక 16:20 చూడండి. రోమాపత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కించును. మరి తొక్కేది ఎవరు? ఆయనేమో చితక తొక్కిస్తాడు. మరి ఈ సైతాను కాళ్ళ కింద వేసి తొక్కేది ఎవరు? పక్క వాళ్ళని అడగండి. తొక్కిస్తాడు దేవుడు. తొక్కేదెవరు? సాతాను మీ కాళ్ళ కింద వేసి తొక్కిచ్చేది ఎవరు? దేవుడు తొక్కిస్తాడు. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడితో నీకు సమాధానం ఉంది. సమాధానకర్తతోటి నీకు సమాధానం ఉంది, కలిసి ఉన్నావు. సమాధాన పడ్డ నీ హృదయంలో దేవుడు ఉంటాడు. హృదయంలో దేవుడు ఉంటే సైతాన్ ఎక్కడుంటాడు? పక్కన వాళ్ళని అడగండి. సమాధానకర్త అయిన దేవుడితో నీకు సమాధానం సంధి కుదిరింది. సంధి కుదిరిన నీ హృదయంలో దేవుడు ఉంటే దయ్యం ఎక్కడ ఉంటుంది? పక్క వాళ్ళతో చెప్పండి, ఎక్కడ ఉంటుంది? దయ్యం నీ కాళ్ళ కింద ఉంటుంది. దాన్ని చితక దొక్కేది ఎవరు? సైతాన్ను శీఘ్రంగా చితక దొక్కేది ఎవరు? చెప్పరు, నువ్వే. హల్లెలూయా. నేను సైతాన్ని కాలి కింద వేసి తొక్కుతానా? అవును. ఎప్పుడు తొక్కుతావంటే దేవునికి నీకు సంధి కుదరాల, దేవుడికి నీకు సమాధానం కలగాల. దేవుడు అప్పటి నీ హృదయంలో ఉంటాడు. దేవుడు హృదయంలో ఉంటే దయ్యం ఎక్కడ ఉంటుంది? నీ కాళ్ళ కింద ఉంటుంది. హల్లెలూయా. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దయ్యం నీ కాళ్ళ కింద ఉండుగాక, దేవుడు నీ హృదయంలోనే నివసించునుగాక. మరి నీ హృదయంలో యేసయ్య ఉండాలంటే ఏం కావాలా? హృదయం నిండా కుళ్ళే. ఎందుకు కుళ్ళు? అలా మంచి చీర తెచ్చుకుంది. హల్లెలూయా. వీళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇంకొక ఎకరం పొలం కొన్నారంట.
కుళ్ళు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆయన కొత్త బండి తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుళ్ళు, వ్యసనం, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, పగ, కక్ష హృదయంలో నింపాదిగా ఉంటే దేవుడు గుండెలో ఉంటాడా? అయ్యా ఉంటాడా? ఆ గుండెలో దేవుడు ఉంటాడా? ఉండడు. మరి ఎవరు ఉంటారు? కుళ్ళు, వ్యసనం, కుట్ర, పగ, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎవరికి ఉంటుంది? సైతానికి ఉంటుంది. వాళ్ళిద్దరు కమ్మగా దేవునితో కలిసి సహవాసం చేస్తున్నారు. చల్లబోట దేవుడు తోటలోకి వస్తాడు. ఆ తోట మీద ఒకళ్ళు, ఈ తోట మీద ఒకళ్ళు అవ్వాదాం సంతోషంగా వచ్చి సహవాసం చేస్తారు. ఎంత ముచ్చటగా ఉందో. సృష్టికర్త అయిన దేవుని వడిలో ఆయన సృష్టి అయిన వీరిద్దరూ సంతోషంగా గడుపుతున్నారు. వాడికి కుళ్ళు పుట్టుకుంది. ఎట్టన్న కానీ ఇలా మధ్యలో ఏం పెట్టాలా? స్విచ్ పెట్టాలా? ఇలాని ఎడదీయాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పచ్చని కాపురం, ఆనందంగా కొనసాగుతున్న జీవితం, సంతోషంగా ఆనందంగా సాగిపోతున్న కుటుంబం వాడికి కుళ్ళు పుట్టించింది. హల్లెలూయా. వ్యసనం పుట్టించింది. ఎట్టన్నగానే వీళ్ళిద్దరిని ఎడదీయాల. దేవుణ్ణి వీళ్ళిద్దరిని విడదీయాల. ముందు ఎవరిని ఎడదీశాడు? దేవుడి నుంచి వీళ్ళకున్న ఐక్యత, బంధం తెంచడానికి ముందు ఎవరిని ఎడదీశాడు? అవ్వమ్మ ఆదాం నిద్రపోతున్నాడు అట్టుకుంది, పని ఏదో చేసుకుంటున్నాడు అట్టుకుంది, ఒక్కదానివి ఇక్కడ ఎందుకు కానీ ఇట్రా అని ఒక ఆలోచన పుట్టించి అటే పంపించాడు. ఎక్కడికి వెళ్తుంది? ఏ తోటలో ఏ చెట్టు పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఆ చెట్టుకల్లే వెళ్తుంది. ఎందుకని? ఒంటరిగా దొరికింది కదా. ఆ చెట్టు మీద కూర్చుని కాళ్ళు కలిగిన పాము, సర్పం, కుయుక్తి కలిగినటువంటి సర్పం పాము అక్కడ కూర్చుని హలో 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 ఎవరు నన్ను పిలుస్తున్నారు? నిన్నే. ఎవరు కొత్త గొంతులాగా ఉంది ఇదేందో. ఏమండి? అబ్బో బలి తీగ పిలుస్తున్నారు. అవ్వమ్మ గారు, అబ్బా ఎంత కమ్మని మాట పిలుస్తుంది. హల్లెలూయా. ఆదాం అట్ట పిలవడే, దేవుడు కూడా అట్ట పిలవడు. ఎవరో తీయని మాట కమ్మని బాగా వినపడుతుంది. ఎంత గౌరవంగా పిలుస్తున్నారు చూడు. హల్లెలూయా. తీయనైన నునుపైన మాట పిలిచి చెట్టుకాడికి పిలిచింది. ఎవరు పిలిచింది? సర్పం పిలిచింది. ఏంటి పిలుస్తున్నారు? నన్నేనా? నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తా? హల్లెలూయా. ఆదాము నుంచి అవ్వని వేరు చేసి అవ్వని బయటికి పిలిపించి చెట్టు దాకా పిలుచుకొచ్చింది. చెట్టు దగ్గరుండి ఏంటి సంగతులు? ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే కొత్త ముచ్చట చెబుతుంటే ఏదో మంచి వ్యవహారంలాగా ఉందే ఇందామని చాలామందికి ఆశ. అందుకని సరే కానీ దేవుడు ఈ పండు తినొద్దని చెప్పాడా? తినొద్దనేది అసలు ముట్టొద్దన్నాడు. కుళ్ళుపోతూ దేవుడు మంచోడు కాదు, నీకు తెలుసా? అవునా? ఇది తింటే నువ్వు దేవుడు అంతటి దాన్ని అయిపోతావు. అవునా? అమ్మో, నేను దేవుడు అంతటి దాన్ని అవుతానా? అవుతావు. ఈ పండు తిను దినానా నిత్యముగా స్వస్తావని దేవుడు చెబితే దెయ్యం వచ్చేం చెబుతుంది? నీవు దేవుడు అంతటి దాని అయిపోతావు. అట్టకి నేను పెద్దదాన్ని కావాలి. ఎంతసేపటికి ఆదాము స్వరం కాదంటే దేవుని స్వరమే ఎంట. ఇంత కమ్మని ముచ్చట చెప్పి నేను గొప్పదాన్ని అవుతానని చెబుతుంటే హల్లెలూయా, హల్లెలూయా. దామును గొప్పదాన్ని అయిపోవాలి, కష్టపడకూడదు, చెమట కాచి చాకిరి చేయకుండా ఊరకనే లోకులు సొమ్ము వచ్చి పడితే పెద్దదాన్ని అయిపోవాలి. ఎట్ట కుదురుద్ది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనకి ఎవరో చెప్పారంట,
ఏమని? అక్కడ బంగారం వజ్రం రాళ్ళు దొరుకుతున్నాయంట. అవునా? అట్టయితే ఈ ఉన్న ఎకరంది ఏ మూల కబురు? 4 వజ్రాలు వస్తే నేను ఎంత పెద్దోడిని అయిపోతానో. ఉండట్టయితే ఈ ఉన్న ఎకరం కూడా బికేస్తానని అమ్మేశాడు. ఆ ఎకరం అమ్మి డబ్బులన్నీ చేత పట్టుకున్నాడు. నేరుగా వెళ్ళి రాళ్ళు ఎరుతా ఉన్నాడు. ఎతికి ఏది ఒక్క రాయి కూడా దొరకలేదు. హల్లెలూయా. అక్కడ హోటల్కి ఉండటానికి తినటానికి మరుసటి రోజు తిరగటానికి అటు ఖర్చు ఇటు ఖర్చు ఎకరం డబ్బులన్నీ అయిపోయినాయి. ఒక్క రాయి దొరకల. హల్లెలూయా. ఏదంటారు కదా, ఉన్నది పోయింది వచ్చేదంటే అది లేదు, ఏమీ దొరకలేదు. రాయి కోసం నేను డాముని పెద్దోడిని అవుదాం అనుకున్నా. ఉన్న ఎకరం దాన్ని ఉంచుకున్నా బాగుండేది, అది కూడా లేకుండా పోయా. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళు, ఆదాము సహవాసం బాగానే ఉంది. ముందు వీళ్ళిద్దరిని వేరు చేసింది. తర్వాత ఇద్దరిని వేరు చేసి కాదన్న పండు తినిపించింది. ఇద్దరు తిరిగి మరలా నువ్వు కూడా తిను, నేను ఒక్కదాన్ని పోతే ఎట్టా, నువ్వు కూడా తిను, నువ్వు కూడా పోదు కానీ అలా ఆయనకు కూడా తెచ్చిచ్చింది. ఇద్దరు తిన్నారు కాబట్టి, అయ్యా ఇంకా చాలు కానీ మీరు ఇక్కడ పనికిరారు, బయటికి పదండి. తోటలో నుంచి వెలివేయబడ్డారు. హల్లెలూయా. ముందు నిన్ను దేవుని సహవాసం, దేవునితో సఖ్యత, దేవునితో సంబంధం తెగిపోవాలంటే ముందు నీ పక్కన ఉన్నటువంటి ఎవరితోటైతే సంతోషంగా గడుపుతున్నావో వాళ్ళ నుంచి వేరు చేస్తుంది. హల్లెలూయా. మనుషులతోటి నీకున్న సంబంధాన్ని తెంపేస్తుంది. ఎందుకంటే ఆ సమాధానం, ఆ ఐక్యతలో దేవునితో ఐక్యత కలిగి దేవునితో సమాధానంగా బ్రతుకుతావు కాబట్టి సంతోషంగా సాగిపోతావు. నువ్వు సంతోషించటం ఇష్టం లేని సైతాను ముందు ఎవరితో కలిసి దేవుని సన్నిధికి వెళ్తున్నావో, ఎవరితో కలిసి దేవునితో ఆ సమాధానంగా బ్రతుకుతున్నావో వారి నుంచి నిన్ను వేడి చేస్తుంది. వింటున్నారా? ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు తెలియలు చెప్తారా? ఏం అర్థమైందంట? హల్లెలూయా. గంట కోట నుంచి వేరు చేసేది దయ్యం. ఎందుకని? 2-3 నా నామం పేరట ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. ముందు మీరు 2 లేదా 3 కలిసి గంట కూడుకోవాలి. కూడి ఐక్యతగా ఆత్మీయంగా కలిసి ప్రార్థన చేస్తా ఉంటే నేను అక్కడికి వస్తానంటున్నాడు. వద్దులే, గంట కోటం లేదు, అరగంట కోటం కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు బ్రదరు, గంట కోటం రోజు కూడుకుంటున్నారా? గంట కూడుకుంటున్నారా? రోజుకి ఒక్కసారి కూడుకుంటున్నారా? గంటకి కూడుకుంటున్నారా? హల్లెలూయా. దేవునికి మీకు ఉన్న బంధం సమాధానం పెంచటానికే గంట కోటంలో మీరు కలిసి ప్రార్థన చేయకుండా విడగొట్టింది దయ్యమే. పక్క వాళ్ళతో చెప్పండి, దయ్యం మాట వింటున్నావా, దేవుని మాట వింటున్నావా? మర్యాదగా ఈ రోజు నుంచి గంట కోటంలో కూడుకోవా? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బిడ్డలు ప్రార్థనలు ఏకమై యేసు నామములో కూడి ప్రార్థన చేస్తున్నారనుకో, దెయ్యం వచ్చుద్దా వాళ్ళ మధ్యలోకి? దేవుడు వస్తాడా? దేవుడు వస్తే దెయ్యం అక్కడ ఉంటుందా? బలిపేయంగానే స్విచ్ చేయంగానే లైట్ వెలుగుద్ది, పొమ్మనకుండానే చీకటి పారిపోద్ది. అందుకని ఏం చేయాలంట? ఆదాము మధ్య ఐక్యత విడగొట్టింది, వేరు చేసింది కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది. ఒంటరిగా దొరికితే సైతానికి చేతి నిండా చిక్కుతారు, కలిసి ఉంటే కుదరదు. హల్లెలూయా. బెంజమిన్ కొడదామని ఎవరు వచ్చారు, 4-5 కుర్రోళ్ళు కర్రలు రాడ్డులు తీసుకుని వచ్చారు. నువ్వు టెంటర్ డబ్బులన్నీ చాలా వసూలు చేస్తాను, ఉన్న డబ్బులన్నీ తీసుకుని పోదామని వచ్చావని కర్రలు కత్తులు తీసుకుని వచ్చారు. హల్లెలూయా. ఒంటరిగా షికారుగా వెళ్ళి కూర్చున్నాడు అక్కడ సరదాగా. హల్లెలూయా. హల్లెలూయా. అంతలోకి కావూరు ప్రసాద్ వెళ్ళాడు. సంత ప్రసాద్ కాదు, కావూరు ప్రసాద్ వెళ్ళాడు.
ఏమరబ్బాయి బెంజమేనా ఇక్కడ కూర్చున్నావు? అక్కడ కోట ఉందంట. అన్న పిలిచాడు, వెళ్ళొద్దామా? కాదులే, కొంచెం నేను ఆలోచిస్తున్నా, ఇక్కడ కూర్చున్నాలే, నాకు రాను కుదరదులే, పో అని అన్నాడు. అంతలోకి సింగరకొండపాలెం ప్రసాద్ వచ్చాడు, బండి వేసుకుని బుర్ర పోతా. ఏందబ్బాయి బెంజ్ ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదులేనా, కొద్దిగా పని ఉండి ఇక్కడ కూర్చున్నాలే అని ఊరు బయట కూర్చున్నాడు. అక్కడ హల్లెలూయా. ఒంటరిగా ఖాళీ కూర్చున్నావేంది? కూటం జరుగుతుంది, వల్లపల్లి కూటం అంట, పాదం రా. ఇందాక ప్రసాద్ అన్న పిలిచాడు, కానీ నాకు కుదరదులే, నేను రానని చెప్పాలే, నువ్వు వెళ్ళు. కాదయ్యా, కూటంలో కూడుకుంటే దేవుని సన్నిధి అనుభవిస్తావు, సైతానుకు చోటు దిక్కదు. ఒంటరిగా దొరికితే చేతి నిండా సైతానికి చిక్కుతావు, సాతాను చేతిలో నలిగిపోతావు. నా మాటిను, ఎక్కువ నేను ఒక్కడనే పోతున్నా. కోటమ్మకి వాళ్ళు బిజీగా ఉండి కోటానికి రాను అందలే, కానీ ఏ కోటానికి ఆ అమ్మాయి తొందరగా పడి రాదు, ఆలస్యం. అందుకని ఆమెతో పెట్టుకుంటే ఆయనతో సావాసం ఎడవైద్దని ఆమెను ఇంటికాడ వదిలేసి రాకపోతే రాకపోయిందని వల్లపల్లి కోటానికి ఒక్కడనే పోతున్నాయి. ఎక్కు బెంజే, గట్టిగా రావాల్సిందేనంటావా? ఎక్కయ్యా, నా మాటను, దేవుని సన్నిధిగా. సరే ఎక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. వల్లపల్లి కోటంలోకి వెళ్ళి కూర్చున్నాడు. హల్లెలూయా. కత్తులు కటారులు తీసుకొని కొట్టాల, సంపాల, పొడవాల, టెంట్ డబ్బులు చాలా ఉన్నాయి, వసూలు చేసుకుందామని వచ్చిన వాళ్ళకి ఆడ కూర్చున్నాడు. ఇందాక ఎటు పోయినట్టున్నాడు అని ఎత్తుక్కుంటే ఎక్కడ దొరకల. ఎవరో చెప్పారు, కోటానికి వెళ్తే అక్కడ దొరుకుతాడు, వల్లపల్లి కోటానికి అని ప్రసాద్ తీసుకెళ్ళాడు. అట్టనా, సరేలే. నేరుగా వల్లపల్లి కోటం కాడికి వచ్చారు. 100 మంది పైన అక్కడ జనం అందరు ఉన్నారు. కత్తులు తెచ్చుకున్న, కర్రలు తెచ్చుకున్న, కొడతానికి కుదురుద్దయ్యా? అబ్బో, ఇప్పుడు కష్టం. ఒంటరిగా అయితే 4 దెబ్బలు కొడితే అదురుపోయి డబ్బులన్నీ తీసి ఇచ్చేవాడే, కానీ అంతమందిలో ఉంటే మనం ఏడ, అందరు కలిసి తలా ఒక తనుదు అంతే, మనం చూస్తాం, వద్దులే పాదం అని వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉంటే, ఒకటి ఆత్మీయుల సహవాసం, సమాధానం కలిగి ఉంటాం. 2, 2-3 కూడిన చోట దేవుడు కూడా ఉంటాడు. దేవుణ్ణి తప్పించుకొని ఆత్మీయులైన ఇంతమంది యొక్క ఐక్యతను తప్పించుకుని సాతాను డైరెక్ట్గా వచ్చిన నిన్ను ముట్టలేడు. ఆమేన్. ఎందుకంటే నువ్వు ఐక్యతలో ఉన్నావు, సమాధానం కలిగి ఉన్నావు. అందువల్ల వాడు నీ కాళ్ళ కిందే ఉంటాడు, కానీ నీ నెత్తిని ఎక్కడు. హల్లెలూయా. గంట కోటంలో కూడి ప్రార్థన చేయటల్లా, ఒంటరిగా దొరుకుతున్నావు. ఏనాడైనా ప్రమాదం పొంచి ఉన్నది. హల్లెలూయా. ఉదాహరణకి చెప్పే, బెంజిని ఎవరు కొట్టరలే, అంత దమ్ము ఎవరికి లేదు, ఏ ఊరు వాళ్ళు కూడా. హల్లెలూయా. ఉదాహరణకి చెబుతున్నా. మరి మనం ఏం చేయాలా? ఐక్యత కావాలా, ఆత్మీయుల సహవాసం కావాలా. అందుకని ప్రతిసారి ఆశీర్వాద వచనాన్ని పలికేటప్పుడు ఆయన అనే మాట ఏంటంటే, పౌలు రాసిన ప్రతి పత్రికలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14. ప్రభువైన క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును. ఎవరి సహవాసం అంట? పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. మీకందరికీ తోడై ఉండునుగాక. ఎవరి సహవాసం? యేసు క్రీస్తు యొక్క కృప, ఆయన దయ. 2, తండ్రి అయిన దేవుని ప్రేమ. 3, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఎవరి సహవాసం అంట? హల్లెలూయా. రోజు ఎవరి సహవాసానికి వెళ్తున్నావు? బీడీ తాగే వాళ్ళ సహవాసానికి పోతే పక్కన కూర్చుంటే ఆయన గుప్పుని పీలుస్తున్నాడు, ఉప్పు అని వదులుతున్నాడు. సగం బయటికి పోతే సగం నీ ముక్కులో గుండా నీకు పోతుంది. అంతే కదయ్యా.
సుబ్బరావు, సిగరెట్ వాళ్ళ పక్కన కూర్చుంటే సిగరెట్ వాసనే పీల్చుకోవాలి, కానీ అత్తర్ వాసన వచ్చుద్దా? రాదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క సహవాసం కలిగి ఉంటే, ఆత్మదేవుని యొక్క సహవాసంలో నీవు నిలిచి ఉంటే ఏం జరుగుద్ది? ఒకటి, యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు. 3, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము మీకు తోడై ఉండునుగాక అని పౌలు ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఎవరి సహవాసం కావాలంట మనకి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కావాలి. పక్క వాళ్ళతో చెప్పండి, ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తున్నావా? లేకపోతే కొంతమంది బీడీ చుట్టా సిగరెట్ తాగే వాళ్ళ సహవాసం చేస్తారు, మరి కొంతమంది సారాయి తాగే వాళ్ళ సహవాసానికి వెళ్ళి వాళ్ళ సహవాసంలో వాళ్ళ పక్కనే అబ్బా కమ్మను అసలు నేను తాగలేదులే అన్న సారాయి, కాకపోతే వాడి పక్కన కూర్చుంటే ఆ వాసన వస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సారాయి తాగట్లేదు కానీ వాని సహవాసంలో సాగిపోతున్నావు నీవు. అది క్షేమమా లేకపోతే ఏం కొట్టేసా? నష్టమా క్షేమమా? ఏది మంచిదంటావు? ఆత్మదేవుని సహవాసం కావాలంటే ఎవరితో సహవాసం చేయాలా? అమ్మా, సీరియల్ చూసి అక్క నిన్న అసలు ఎంత బాగుంది సీరియలు, నువ్వు చూడలేదు? అక్కడి నుంచి నేను చూడలా. హల్లెలూయా. అంట్లు కడుగుతున్నాను, అంతలోకి ఎవరు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. అది టీవీ పెడదామన్న కుదరలేదు అమ్మాయి. నిన్న జరిగిన సంగతి అంతా చెప్పేసి ఇవాళ అక్కడతో ఆగిపోయింది, ఇవాళ వచ్చుద్ది సీరియలా. హల్లెలూయా. ఈ సీరియల్ చూసి ముచ్చట్లు చెప్తా ఉంటారు కొంతమంది. హల్లెలూయా. అబ్బా నేను చూశాను మొన్న చీర, అసలు ఎంత బాగుంది, నేను ఈసారి నేను ఎట్టనగానే అది కొనిపించుకుంటా మా ఆయనతో చెప్పి. ఇట్టటి ముచ్చట్లు చెప్పుకుని, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుని వాళ్ళతో సహవాసం చేస్తేనా ఆత్మదేవుని సహవాసం నీతో ఉండేది? ఉండదు. ఎట్ట ఉంటుంది? వాళ్ళు చెప్పేది చీరల గురించి, సొమ్ముల గురించి, సీరియళ్ళ గురించి, సినిమాల గురించి, ఇంకా ఏంటేంటియో లోకంలో ఉంటాయి కదా. వాళ్ళు దనుకున్నారంట, వీళ్ళు ఓడిపోయారంట, వాళ్ళు గెలిచారంట, వాళ్ళు అది అట్టంట, వీళ్ళు ఇట్టంట. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఎంత పాడైంది అంటే పిల్లలు కూడా ఈ సీరియళ్ళు, సినిమాలు, ఈ రాజకీయాలు పూసుకొని ఎంత పాడవుతున్నారంటే, ఒరే వందనాలు రా బాబు అని అంత బొడ్డోడిని వందనాలు చెబుతుంటే ఇట్ట అంటున్నాడు. ఏంద్రీ ఇది ఇట్ట అంటున్నాడు, నాకు అర్థం కాల. అరే నాయన వందనాలు రా బాగున్నామంటే ఇట్ట అంటున్నాడు. ఏం గొంతు కోసుకుంటావు ఏంటంటే, నాకు కాదన్నా, అది దానికి వేరే కథ ఉందన్నా అంటున్నాడు. అమ్మో, పిల్లలు ఎట్ట చెడిపోతున్నారు చూడు. హల్లెలూయా. అయ్యా మీరెవరు అట్ట పనులు ఏం చేయట్లేదు, అట్ట అంటలేదు కదా అనగాకండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి మురికి రాజకీయాలు మనకు అవసరం అంటవా? ఓటేసాం, యువతలకు వచ్చాం, మన పని ఏదో మనం చూసుకోక అట్లాంటిది అవసరం అంటవా? అమ్మో, అక్కలు కూడా తక్కువ ఏం కాదు. హల్లెలూయా. ఏందమ్మాయి ఆ పిల్ల మీ ఇంటికి వచ్చింది, పాలు పోస్తానని పాలకు వచ్చింది. ఆ పిల్ల ఓటు ఎవరికి వేసింది తెలుసా? మన పార్టీ కాదు. వాళ్ళకి ఓటు ఎత్తే వాళ్ళకు నువ్వు పాలు పోసేదేంది? పైగాకు లేవని చెప్పు, రేపు నుంచి పైగాకు. అమ్మో, ఏమో కూడా పార్టీ పిచ్చా? అమ్మో. హల్లెలూయా. అంటే ఆడవాళ్ళు కూడా తక్కువేం కాదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మన సహవాసం ఎవరితోటంట? పరిశుద్ధాత్మని సహవాసము. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు కావాలంటే సరైన వాళ్ళతోటి సంబంధం కావాలా. ప్రార్థనలతో సహవాసం చేస్తే, యేసు నామములో కూడి ప్రార్థన చేసే వాళ్ళ సహవాసం చేస్తే ఆత్మదేవుని సహవాసం నీకు కలుగుతుంది. ఎక్కడైతే 2-3 నా నామం పేరట కూడుకుంటారో వాళ్ళ మధ్యలో ఆత్మ రూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో నేను ఉంటాను అన్న దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఆయన సహవాసం మనకు దొరుకుద్ది. హల్లెలూయా.
పక్క వాళ్ళతో చెప్పండి, ముసలమ్మ ముచ్చట్లో చెప్పే వాళ్ళతో కాదు మన సహవాసం. అక్క ఖాళీ ఉందగా, కాసేపు ప్రార్థన చేద్దామా, కాసేపు బైబిల్ అన్న చదువుకుందామా అంటారే, వాళ్ళతో సహవాసం చెయ్యి. హల్లెలూయా. ఆత్మదేవుడు అప్పుడు నీ దగ్గరికి వస్తాడు. మీ ఇద్దరితో పాటు ఆయన మూడో వ్యక్తిగా సహవాసంలో ఉంటావు. హల్లెలూయా. ఆయన సహవాసంలో నీవు ఉన్నావనుకో, డైరెక్ట్గా దయ్యమే వచ్చినా తాకగలదా? వాడు నీ కాళ్ళ కింద అంటాడు. ఆమేన్. సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద సాతానును శీఘ్రంగా చితక తొక్కించును. సాతాను చితక తొక్కాలి. నీ కాళ్ళతోటి సాతాను చితక తొక్కాలి. నువ్వు భయపడక్కర్లా, కానీ యేసయ్య నీ గుండెలో ఉండేటట్టు చూసుకో. పక్క వాళ్ళతో చెప్పండి, నీ గుండె దేవాలయం. దేవుడు నీ గుండెలోనే ఉండని, దయ్యం నీ కాళ్ళ కిందే ఉంటుంది. దేవుణ్ణి బయటికి పంపించావా? నీ గుండె గుడి ఖాళీ అయిపోయిందా? దయ్యం వచ్చి కూర్చుంటుంది. వాడు వస్తేనే నీకు అగసాట్లు, కష్టాలు. యోబు ఇంటి చుట్టూ కంచె బిగించాడు దేవుడు. హల్లెలూయా. యోబు ఇంటి చుట్టూ కంచె బిగించాడు. కనిపెడుతుంది అవకాశం కోసం సాతాను. అవకాశం దొరకల, ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. నా వల్ల కాదని వెళ్ళిపోతున్నాడు. మళ్ళా కొన్నాళ్ళకి వస్తున్నాడు. తిరిగి తిరిగి చూస్తున్నాడు. యోబు ఇల్లు నాశనం చేయాలా, యోబు ఇంటి వారిని నష్టపరచాలా. యోబు ఇంటి వారు ఎప్పుడు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా బ్రతుకుతున్నారు, వాళ్ళని నష్టపరచాల. వల్లగాల. తిరిగి తిరిగి ఇసుకు పుట్టి వదిలిపెట్టేశాడు. ఆయనతోటి మనకి పని కాదు, అనవసరం ఆయన జోలి పోకూడదు, ఆయన కొంప సాయికి మనం వెళ్ళకూడదు. యోబుకు దన్నం, యోబు నమ్ముకున్న దేవుడికి 2 దన్నాలు అన్నట్టుగా ఆయన దూరంగా వెళ్ళిపోతున్నాడు సాతాను. ఒకరోజు డైరెక్ట్గా పిలిచాడు, ఏయ్ సైతాను, ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చా. అంటే నా అటు ఇటు తిరిగే పనేనా, నీకు వేరే పనేం లేదా? పనికి మాలినోడికి ఏం పని ఉంటుంది? నేను పనికి ఏం పోను, అటు ఇటు తిరుగుతా. ఆనందంగా ఉన్న వాళ్ళ ఆనందాన్ని దొంగలిస్తా, దొంగని. పనికి మాలినోడిని ఒకటి, సంతోషంగా ఉన్న వారి సంతోషాన్ని దొంగిలించే దొంగని నేను. కాబట్టి అవకాశం ఎప్పుడు దొరుకుద్దా అని తిరుగుతూ ఉంటా. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మెరుగుతున్నానని గర్జించు సింహం వలె, సింహం కాదు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మెలకుగా ఉండండి. హల్లెలూయా. వాడు సింహం కాదు, సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం మెలకుగా ఉండాలి. యోధా గోత్రపు సింహం అయిన, నిజ సింహం అయిన యేసు నీ గుండెలో ఉంటే, నకిలీ సింహంలాగా గర్జించి గాండ్రించే దయ్యం వాడు అక్కడ చూడగానే పారిపోతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యోబుని అడిగే, యోబు సంగతి ఆలోచించావా సైతానా? ఏం ఆలోచించేదయ్యా? యోబు చుట్టూ కంచె ఎత్తివి, ఇంటి వారు అందరి చుట్టూ నువ్వే కంచె వేస్తివి. యోబు కలిగిన సమస్తం చుట్టూ నువ్వే నీ చేతితోటే కంచేస్తే, చేతితో కంచేసిన ఆ యోబు ఇంటి లోపలికి నేనేడ వెళ్ళేది, నేనేం చేసేది? నేను శాతగాని వాడినే. హల్లెలూయా. డైరెక్ట్గా సైతాను ఒప్పుకున్నాడు యోబు విషయంలో. పక్క వాళ్ళతో చెప్పండి, నీ విషయంలో కూడా సైతాను అలాగనే ఒప్పుకోగలడా? దేవుడు నీ ఇంటి చుట్టూ కంచేసాడని చెప్పగలడా? హల్లెలూయా. కంచె బిగిస్తే నీ ఇంటిలో వ్యాధి రాదు కదా, జబ్బు రాదు కదా, దయ్యం జ్వరపడదు కదా, దుఃఖం కనపడదు కదా. నీ ఇంటిలో ఆనందం, ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి సంపూర్ణ సంతోషం అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లోనే ఉంటుంది.
హల్లెలూయా. దేవుడు ఇంట్లో లేకుండా నీ ఒంట్లో లేకుండా వెలపలకి వెళ్ళిపోతేనే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా తేడాగుందా నీ ఒంట్లో నీ ఇంట్లో, ఏదైనా తేడాగుందా అంటే దేవుడు లేడు. దేవుడిని బయట ఎక్కడో పెట్టేశావు, ఆయన ఎక్కడికో పంపించేశావు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మా ఇంట్లో ఒకటే కష్టాలు వస్తున్నాయి అయ్యా, ఒకటే బాధలు వస్తున్నాయి, ఊరుకునే గొడవలు అవుతున్నాయి, ఒకరికి మార్చి ఒకరికి రోగాలు జబ్బులే వస్తున్నాయి. దేవుడు విడిచిపెట్టాడు మమ్మల్ని, దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఎందుకనమ్మా ప్రార్థనకి వెళ్తున్నా? ప్రార్థనకి వెళ్తున్నా. మా ఊర్లో ప్రార్థనకి వెళ్తున్నా. ప్రార్థనకి బాగా చేసుకుంటావు ఇంట్లో? ఇప్పుడు ఇంట్లో ప్రార్థన కూడా చేసుకుంటా. ఇంకా వాటితో పాటు, ప్రార్థనతో పాటు ఇంకేమైనా చేస్తావా? ఏదైనా విగ్రహారాధన సంబంధించింది వాటికి నేనే బాను. కానీ మా చుట్టాలు ఎవరన్నా పోతును కోసి ఆ దేవతకి ఈ దేవుడికి ఏదైనా మొక్కుబడి చెల్లించుకుంటుంటే రమ్మంటే ఆడదాకా పోయత్తా. మరి పోతులు కోసారు కదా, కాత్య కూతే పెట్టారు కదా, తినొచ్చావా? తినకపోతే వాళ్ళు ఏమన్నా అనుకోరు, ఫీల్ అవుతారని తినొచ్చారు. హల్లెలూయా. తలుపు తీసావుగా. హల్లెలూయా. దేనికి తలుపు తీసావు? ఇంట్లో ఉన్న యేసయ్య ఈ దారిని పడి వెళ్ళు, ఎలపలున్న దయ్యమా సాతానా ఈ తలుపు తీసుకుని తీసాక రా, వెల్కమ్, స్వాగతం సుస్వాగతం అని పిలిచేసావుగా. పిలిచావు కాబట్టి వాడు వచ్చాడు. కాబట్టే శ్రమలు. యేసయ్య నీ హృదయంలో ఉంటే ఆయన ఉన్నంత కాలం నీ ఇంట్లో సమాధానం, నీ ఒంటిలో ఆరోగ్యం, నీ ఇంట్లో సమృద్ధి, నీ ఇంట్లో దరిద్రత లేదు, సమృద్ధి, జీవం కళ కనపడుతుంది. ఎప్పుడైతే మెయిన్ గేట్ తీసి యేసయ్యని బయటికి పంపించావో, హల్లెలూయా, హల్లెలూయా. చుట్టాలు సంతోష పెట్టబోయి ఏదో దేవతకో దేవుడికో మొక్కుకొని టెంకాయ కొట్టుకుని పండగ చేసుకుని వాళ్ళు పోటీలను కోసుకుంటే పిలిచారు కదా, ఏమనుకోకూడదని చెప్పి వాళ్ళని సంతోష పెట్ట చూసి అక్కడ దాకెళ్ళి అంత విగ్రహానికి అర్పించిన దాన్ని అంత తిని ఇంటికి వచ్చావు. సైతానా మా ఇంటికి రమ్మని పిలుచుకొచ్చుకున్నావు. ఇంట్లో ఉన్న యేసయ్య ఏమనుకోవద్దు, మళ్ళీ పిలుస్తాలే, జాగ్రత్త కాసేపు అటు బయటికి పో అని యేసయ్యను పంపించావు. అందుకే నీ జీవితంలో ఏమొచ్చినాయ్యా కరుణాకరు? యేసయ్యని బయటికి పంపించావు కాబట్టి ఏమైంది? శాపం, దరిద్రత, రోగం, గొడవలు, నెమ్మది లేదు, కలవరింపు, సంతోషం కరువైపోయింది, కన్నీరే మిగిలిపోయింది. వెక్కల తరతొక్కలకు హాస్పిటల్కి పోవటం, వేలు పెట్టడం, మళ్ళీ రావటం, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకరికి బాగలేదు. ఎందుకు వచ్చింది? వాడు వచ్చాడు. వేరే చెప్పనక్కర్ల కళ్ళ కట్టినట్టు అర్థమవుతుందా? సమాధానకర్త అయిన దేవుడు, ఆయనతో సన్నిధిని నీవు గడుపుతుంటే, ఆయనతో సహవాసంలో నీవుంటే, యేసయ్య నీ హృదయంలో ఉన్నంత వరకు వాడు రావటానికి అవకాశం లేదు. మళ్ళా వస్తేనే నీకు ఈ కష్టం, ఈ బాధ, ఇవన్నీ జరుగుతున్నాయన్నీ వాడు వస్తేనే జరుగుతాయి. వాడు రానంత వరకు నీ ఇంట్లో, ఏబు ఇంట్లో ఎంత సంతోషమో, ఎంత ఐక్యతో. ఎందుకని అట్లా? ఏబు ఇంట్లో ఏ కలవరం లేదు. ఒక్క గొర్రె ఈసుకుపోయిందని కానీ, ఒక్క బర్రె జబ్బు చేసిందని కానీ, ఒక్క కొడుకు జలుబు చేసిందని కానీ, ఏ కొడుకో కూతురుకో రోగం వచ్చిందని కానీ ఆ మాటే లేదా. ఎందుకని? యోబు కంచి వేశాడు. ఎట్ట వేసి ఉంటాడు? ప్రతిరోజు ఏం చేస్తారంటమ్మా సువార్తమ్మ? ఏం చేస్తాడంట ఆయన? యోబు రోజు ఏం చేస్తాడంట? హల్లెలూయా. యోబు ఏం చేస్తారంట? ఎప్పుడు వినలేదు కదా. యోబు ప్రతిరోజు ఏం చేస్తాడంట? సాయంకాలం అయింది, అందరిని ఇంట్లో పిలుస్తాడు. 10 మంది సంతానం, 7 కొడుకులు, 7 కోడళ్ళు, 3 కూతుర్లు, 3 అల్లుళ్ళు. మరి మనవలు చాలా మంది ఉంటారు. జతకి 2 3 కాడికి లెక్కేసుకో, చాలామంది మనవ సంతానం.
అందరినీ కూర్చోబెట్టి కూటం పెడతాడు, కుటుంబ ప్రార్థన పెడతాడు. ఈ కుటుంబ ప్రార్థనలో ఏం చేస్తాడు? 2, 3 నా నామం పేరట కూడుకున్న వారి మధ్య ఉంటానన్న దేవుడు ఆయన కూడా వస్తాడా రాడా? కుటుంబ ప్రార్థనకు వస్తాడా రాడా? యేసయ్య కూడా వస్తాడు. యేసయ్యను మధ్యలో పెట్టి, ఏమరా పెద్ద కొడుక, కాని మాట పలికావా? కడుపు నిండా భోజనం చేసావు, కడుపు నిండా తిన్నావు, కడుపు నిండింది కాబట్టి నోరు కాని మాట ఏమైనా పలికిందా? డాడీ కొద్దిగా తేడా వచ్చింది. మన జీతగాడు ఆ గొర్రెని ఇటు తీసుకురారా అంటే ఆలస్యం చేశాడు, ఎమ్మటి లోపడలేదని చెడాబడ తిట్టేశా. తప్పు కదయ్యా, దేవుని పోలికగా ఉన్న వ్యక్తిని పట్టుకొని అట్ట తిట్టడం క్షేమం, ఆశీర్వాదం కాదు కదా. సారీ చెప్పు. పోయి జీతగాడు ఎక్కడున్నా చూసుకుని, అబ్బాయి తప్పు అయిపోయింది, పొద్దున గొర్రెని ఇటు తీసుకురమ్మన్నాను కదా, బాగులేదు, దాన్ని కట్టుకడదాం, తీసుకురమ్మన్నానా, లేకపోతే దానికి పిల్లల్ని తాపి మళ్ళీ పెద్ద గొర్రెలన్నింటినీ బయటికి పంపించేద్దాం, చిన్న పిల్లలన్నింటినీ మందలో ఉంచుదాం, ఇంటికాడే ఉంచుదామని నేను గొర్రెని తెమ్మన్నా కదా, ఇంతసేపు నువ్వు ఆలస్యం చేసేది అని నిన్ను తిట్టాను కదా, సారీ క్షమించు, క్షమాపణ అడిగాడు. హల్లెలూయా. దేవా తప్పు చేశాను క్షమించు అని దేవుణ్ణి క్షమాపణ అడిగిచ్చాడు. ఈ గొర్రెలు కాస్తున్న కాపర్ని క్షమాపణ అడిగిచ్చాడు, సమాధాన పడ్డాడు. మరి జరిగింది తప్పు ఒప్పుకున్నావు, కరెక్టే, పరిహారం చెల్లించాలి కదా. ఒక పొటేల్ని తీసుకొచ్చి పక్కన కట్టేయండి రబ్బాయి, కట్టేసా. చిన్న కూతురా ఏమైనా తప్పు చేసావా? మా ఆయన పిలిస్తేను ఎమ్మటే నేను నా మంచినీళ్ళు ఇలా ఆలస్యం చేశా, తప్పే, మరి క్షమాపణ అడుగు. ఏమండి? సారీ అండి, క్షమించాల, తప్పు చేశాను. వెంటనే లోబడకుండా నీళ్లు తెమ్మన్న వెంటనే, మా నాన్నదే ఆస్తి అంతా, మా నాన్నకింత ఆస్తి ఉంది, నేనేంటి లోబడి పరిగెత్తుకుంటూ ఆయనకి భయపడేది, ఆయన వచ్చి మా నాన్న దగ్గర ఇక్కడే పడి ఉంటుంటే, ఇల్లు నాది, ఇక్కడ ఆస్తిపాస్తులన్నీ మా నాన్న కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి గర్వంగా మంచిలు అనగానే వెంటనే లోపడకపోతేనే సారీ అండి క్షమించు. హల్లెలూయా. యేసయ్యా నా భర్తకు వెంటనే లోపడలా, క్షమించు. అడిగావా? అడిగా. హల్లెలూయా. భర్తకు లోబడాల, శిరస్సుకు తల వంచాల, లోబడలేదు కాబట్టి క్షమాపణ అడిగావా? అడిగాను. అట్టయితే పెద్ద తప్పమ్మా. తలకాయ చెప్పినట్టు మెడకాయ మొండెం తొందరగా లోపడాలి, పెద్ద తప్పు చేసావు. అయ్యా కోడి తోడనికి ఒకటి తోలకరా, ఆ కోడి తోడని పక్కన కట్టేశారు. ఈ రీతిగా సాయంత్రం కూటంలో ఏబు చేసే పని ఇదే. ఒక్కొక్క కొడుకుని, ఒక్కొక్క కూతుర్ని, ఒక్కొక్క మనవడిని, ఒక్కొక్క మనవరాల్ని వరుసగా పిలిచి ఏం చేసేవాడంట? శుద్ధీకరణ చేశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి చూడండి. వారి వారి విందు దినాలు పూర్తి కాగా కుమారులు పాపం చేసి హృదయంలోనైనా దేవుని దూషించారేమో అని వాళ్ళందరినీ పిలవనంపించి వాళ్ళని పవిత్రపరిచి లేచి, హల్లెలూయా, రాత్రిపూట ఏం చేస్తున్నాడు? రాత్రిపూట పవిత్రపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు దాకా నేను చెప్తేనే జరిగిన సంగతి అది. వాళ్ళని పవిత్రపరిచాడు. భర్త మాటల్లా తొందరగా నీలేమనగానే ఆలస్యం చేసావు, తప్పని ఒప్పుకో, దాని పెద్ద తప్పు కాబట్టి పెద్ద పొట్టు కోడి దూడనే పక్కన కట్టేయమన్నాడు, కట్టేపిచ్చాడు. చిన్న తప్పు చేస్తే పొట్టేళ్ళు తీసి పక్కన పెట్టమన్నాడు, కట్టేపిచ్చాడు. తప్పులు ఒప్పుకునేటట్టు చేశాడు, క్షమాపణ కోరుకున్నారు, అంతా అయిపోయింది. వాళ్ళని ఈ రీతిగా పవిత్రపరిచి అరుణోదయాన మరుసటి రోజు పొద్దున్నే ఏం చేశాడంట? వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచు వచ్చెను.
అంటే ఒక్కొక్క నిమిత్తం తప్పు చేయకుండా ప్రతిరోజు పొరపాటు చేయకుండా ఉంటారా? చిన్నదో పెద్దదో అంటే దగ్గర లెక్క వేయండి. 10 మంది పిల్లలు, వాళ్ళ కోడళ్ళు కూతుర్లు కలిపి 10 మంది, మొత్తం 20 మంది. ఇద్దరిద్దరు కాడికి వేసుకోండి, లేదా ముగ్గురు కాడికి వేసుకోండి. 3 పిల్లలు, ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. వీళ్ళు 20 మంది, పిల్లలు ఒక 30 మంది. ఎంతమంది అయ్యారు? 50 మంది అయ్యారు. 50 మందిని పరిశుద్ధపరిచి శుద్ధీకరించి వాళ్ళని పవిత్రపరచటానికి 50 అవి పొట్టేళ్ళే కానీ గొర్రె మేకలే కానీ మొత్తం 50 శాల్తీలు పక్కన పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్నే లేచి వాటిని ఒక్కొక్క దాన్ని దహన బలి కోసేస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ పాపం పరిహారార్థం ఈ బలి పశువులన్నిటినీ, పొట్టేళ్ళే కానీ కోడిదోడలే కానీ వాటిని కోసి దహన బలి అర్పిస్తున్నాడు. వాటన్నిటికీ మాంసం అంతా విందు చేసి పిల్లలందరికీ పెడుతున్నాడు. హల్లెలూయా. దహన బలి అయిపోయింది. రాత్రి పాప క్షమాపణ కూటం, పొద్దున్నే పరిహారార్థ బలి, పాప పరిహారార్థం బలి అర్పించడం జరిగిపోయింది. శుద్ధీకరణ తెల్లారేళ్ళకి ఇంట్లో ఇంకెక్కడ ఏ మూలనైనా ఇంత పాపం ఉంటుందా? ఇంకెక్కడ. రాత్రి పాపాన్ని ఒప్పుకునేటట్టు చేశాడు. ఒప్పుకోలు ప్రార్థన, పొద్దున్నే పరిహారార ప్రార్థన, బలి అర్పించేశాడు. పాపం ఏ రోజు కూడా ఏ కోశాన ఏ మూలను కూడా అంత కూడా దాగి లేకుండా చేసుకున్నాడు. పాపం లేని యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేశాడంట? ఆయన చేతితోటే కంచేశాడు, ఎక్కడైనా సైతాను వస్తాడేమోనని. హల్లెలూయా, హల్లెలూయా. యోబు చేసినట్టు నువ్వు కూడా చేయగలిగితే నీ ఇంటి చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? కంచె బిగిస్తాడు. కంచె బిగించిన కంచె కోటగా చుట్టూ ప్రాకారంగా దేవుడు కంచె బిగిస్తే నీ ఇంటిలోకి కానీ నీ ఒంటిలోకి కానీ దయ్యం జొరబడుతుందా? హల్లెలూయా. జొరబడడు. వాడు నీ ఇంటిలోకి రానంత వరకు ఏ రోగమైనా నీ మీద పెత్తనం చేస్తుందా? చెప్పరు. అర్థం కావట్లేదు అట్టుకుంది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి. ప్రతిరోజు ఒప్పుకోలు ప్రార్థన, పాపాలు ఒప్పుకునే ప్రార్థన, కుటుంబ ప్రార్థన అన్నా చేస్తున్నావా? 10 మంది అక్కడ వెళ్ళి గంట కోటంలో ఆ ఇంటికాడో ఈ ఇంటికాడో అక్కడో ఇక్కడో గంట కోటం అక్కడ కూడుకోవటానికి అట్టగా వెళ్తలేదు కదా. మనసు ఒప్పుకోవట్లా. ఏం పోగ తక్కువైందా, కొరక తక్కువైందా, బట్టలు తక్కువైందా, ఇల్లు ఉండటానికి ఇల్లు లేకనా, ఏమి లేక నేను పోయి ప్రార్థన చేయాలా? వాళ్ళ ఇంటికాడికి పోయి ప్రార్థన చేసేది ఏంది? నాకేం తక్కువయ్యి? హల్లెలూయా. నీ గర్వం సైతాన్ని ఇంట్లోకి పిలవటానికి, వాడిని ఆహ్వానించటానికి కారణంగా మారుతుంది. తగ్గించుకో. ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, నీకు ఇంకా ఏదేందో ఉండొచ్చు, కానీ అదంతా దేవుడిచ్చాడు. దేవానికి స్తోత్రం అని తగ్గించుకో. పక్కింటి 10 మందిని కలుపుకొని ఒకసాట కూడి గంట కోటం ప్రార్థనలో దేవుని సన్నిధి దింపే కోటంలో కూడుకో. రెండవది, నీ ఇంటి కుటుంబ ప్రార్థన చెయ్యి. యోబు వలె నీ ఇంటి వాళ్ళందరినీ కూడబెట్టి అలా అడిగి తెలుసుకుని తప్పు ఎక్కడైనా జరిగిందేమో, దేవునికి విరోధంగా ఎక్కడైనా పొరపాటు చేసారేమో అడిగి తెలుసుకుని వాళ్ళని శుద్ధీకరించాలి. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి. వందనాలు. శుద్ధీకరణ కోటం ప్రతిరోజు కుటుంబ ప్రార్థన రోజు చేస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. క్రమంగా ప్రతిరోజును ఆ రీతిగా చేయగలిగితే నీ ఇంటిలో దోషం లేనంత వరకు, అంటే పిల్లలు ఏదో తప్పు చేయకుండా లేరని కాదు, చేశారు. యోబు చేసినట్టే నీవు కూడా వాళ్ళని శుద్ధీకరించి తప్పు ఒప్పుకునేటట్టు చేసి వాళ్ళని పరిశుద్ధపరచగలిగితే పొద్దున్నే లేచి, అయ్యా పెద్ద కొడుకు తప్పు చేశాడు, క్షమించు. చిన్న కూతురు పొరపాటు మాట్లాడింది, క్షమించు. అదే నీ ప్రార్థన. ప్రార్థన చేస్తే ఉదయాన్నే లేచి వారి కోసం ప్రార్థన చేస్తే స్వయంగా దేవుడే కంచి వేసేస్తాడు. తన చెయ్యి చాపి చుట్టూ కంచి వేసితే
కంచె ఉన్న నీ ఇంటిలోకి సాతాను రాలేడు. హల్లెలూయా. ఏ రోగం నీ మీద ఏలుబడి చెయ్యజాలదు. ఆమేన్. అందుకని మనం ప్రతిరోజు ఎప్పటికప్పుడే శుద్ధీకరణ చేసుకోవాలి. ఎప్పటికప్పుడే మనల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన పిల్లలను గురించి, మన ఇంటిని గురించి ప్రభువుకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొదట చదువుకున్నాం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి నడుచుకుంటూ పోతాడా? నెమ్మదిగా నడుచుకుంటూ పోతాడా? లేదు లేదు, వాడు పరిగెత్తుకుంటూ పారిపోతాడు. ఆ మధ్య లేకుండా పారిపోతాడు. ఎందుకంటే నువ్వు దేవుడికి లోబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడి నీ ఎదురుగా దయ్యం నిలబడడో పారిపోతాడు. ఆమేన్. కాబట్టి మనం దేవుడికి లోబడదాం. యోబు వలె ప్రతిరోజు ఏం చేద్దాం? శుద్ధీకరణ జరిపిద్దాం. ఆమేన్. అరుణోదయం ఉదయాన్నే లేచి, నా పిల్లల పరిశుద్ధపరిచినందుకు వందనాలయ్యా. ఈ పగలంతా నా బిడ్డలకి ఈ లోకం మలినం, ఈ లోక పాపం, ఈ లోక మురికి అంటకుండా మీ దోత కావిలించి నా బిడ్డలను కాపాడయ్యా. పాపం అంటకుండా కాపాడమని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు కంచె వేస్తాడు. నీ పిల్లల పొలానున్నా, నీ పిల్లల బజార్లో ఉన్నా, నీ బిడ్డలు రౌడీల మధ్యలో ఉన్న మురికి అంటకుండా కాపాడే బాధ్యత దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం. వాడు అప్పుడు మీ వద్ద నుంచి పారిపోతాడు. సమాధానకర్తని హృదయంలో ఉంచుకుందాం. సాతాన్ని నీ కాళ్ళ కింద సితక తొక్కుదాం. వాడిని సితక తొక్కితే వాడు నీకు వ్యాధి కానీ, బాధ కానీ, కష్టం తెచ్చిపెడతాడా? లేదు. హల్లెలూయా. ప్రభువే దర్శనం చూసి ఒక మాట అంటున్నాడు. చూడండి 19:10 లోకాసు వార్త 19:10 చూడండి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు 10:19 చూడమ్మా. 10:19 లోక 10:19. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతటి మీదను. శత్రువు అంటే సైతానే. సైతానికి ఎంత బలం అవుతుందో వాడి బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్. ఎవరికంట దేవుడు అధికారం ఇచ్చింది? చెప్పండి. నాకు అధికారం ఇచ్చాడు. పాములు, తేళ్ళు నా కాళ్ళ కింద తొక్కేస్తాను. అది నాకు ఎంత మాత్రం హాని చేస్తుందా? హాని చేస్తుందా? చెయ్యదు. చదువు మా మాటని. ఏదియు మీకెంత మాత్రమును, మీకు ఎంత మాత్రమును హాని చెయ్యదు. ఎందుకంటే పక్కండి తొక్కెత్తంది యేసయ్య. యేసయ్య హృదయంలో ఉన్నాడు. సైతానుని కాళ్ళ కింద ఉన్నాడు. నువ్వు తొక్కుతున్నావు, ఆయన తొక్కెత్తున్నాడు. వాడి నీకేమన్నా కరుసుద్దా? అమ్మో అది పాము, అయ్యో కరిచేస్తుంది, అమ్మో. నువ్వు అనవసరంగా ఊహించుకోవటమే కానీ వాడు నిన్ను చూస్తేనే గడగడ వణుగుతుంటే వాడు ఏం చేస్తాడో, వాడు ఏం కొరుగుతాడోనని నువ్వు భయపడటమే కానీ వాడు నీ జోలి రాడు. ఆమేన్. ఊరక అరుతాయి కొన్ని కుక్కలు, రోడ్డు అమ్మిడి పోతాయి, బౌ 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 అరుతాయి. కరుతాయి, కర్ర పెట్ట ఊరకనే ఎరుతూ ఉంటాయి. కొంతమంది మోటార్ సైకిల్ పోతూ ఉంటే వెనుకీడిది పడి పరిగెత్తుకుంటూ వస్తాయి. కారులు పోతున్న కారు వెనుకీడిది పడి కూడా పరిగెత్తుతూ ఉంటాయి సొంగ పట్టేదాకా. అది కానీ కారుని కరుసుద్దా? కర్రతో పెట్టదు, ఊరకని అరుస్తుంది. దాని బతికే అది. ఈ సైతాన్ని కూడా అంతాటిదేవిడే. ఊరక గర్జించు సింహం వల్లే అరుస్తాడే కానీ వాడు కరవలేడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు యేసయ్య, బలవంతుడైన దేవుడు నీ గుండెలో ఉన్నాడు. బలహీనుడైన సైతాను నీ కాళ్ళ కింద నలిగిపోతాడు. ఆమేన్. ఆ సంగతి నువ్వు గుర్తించాలి. నాలో ఉన్న యేసయ్య నీకు వందనాలు. హల్లెలూయా. నా బిడ్డల చుట్టూ కంచె బిగించిన యేసయ్య నీకు వందనాలు. నా పశువుల చుట్టూ కంచె బిగించిన యేసయ్య నీకు వందనాలు. అట్ట స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా,
నాకు పొలం ఇచ్చిన యేసయ్యా నా పొలం చుట్టూ కంచె బిగించు. ఆయన ప్రార్థన, నీ ప్రార్థన ఆయన కంచె బిగిస్తాడు. దేవుడు కంచె వేసిన ఏ ఇంటిని, ఏ ఒంటిని, ఏ పశువుని, ఏ పొలాన్ని వాడు ముట్టలేడు. ఆమేన్. అందుకని ఏం చేయాలి? మనం దేవునికి లోబడదాం, సాతాన్ని పారదోలుదాం. ఆమేన్. యేసయ్యని గుండెలో ఉంచుకుందాం, సైతాన్ని కాళ్ళ కిందేసి నలుపుదాం. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. నన్ను నీకు లోబడే బిడ్డగా చెయ్యయ్యా. ఎదిరించినప్పుడు వాడు పారిపోవాలా. భయపడక సాతాన్ని ఎదిరించి పారదోలే వ్యక్తిగా నన్ను బలపరచయ్యా అని అడుగుదాం. నా గుండెలో ఉన్న యేసయ్యా, నీ బలముతో సాతాను నేను సితకదొక్కుతానయ్యా. వాడు నాకే హాని చెయ్యలేడు. నన్ను బలపరచయ్యా, నన్ను అభిషేకించయ్యా, నాలోనే ఉండి యేసయ్యా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. కలుగుతున్నాయంటే కారణం వాడు మీ ఇంట్లోకి వచ్చాడు. రావటానికి ఎక్కడో చోటు ఇచ్చావు. ఏదో పొరపాటు జరిగింది. అది మాట ద్వారా కావచ్చు, చేసిన పని ద్వారా కావచ్చు, నీ ఆలోచన ద్వారా కావచ్చు. ఎక్కడ తప్పు దొల్లిందో ఆలోచించుదాం, అర్థం చేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. క్షమించయ్యా, వాడిని నా ఇంటిలో ఏలుబడి చెయ్యనియద్దయ్యా. నా ఇంట్లో, నా ఒంటిలో యేసయ్యా, నాలో నీవే ఉండాలా. ఏ సాతానుకు, ఏ రోగానికి, ఏ బాధకు, ఏ సమస్యకు అవకాశం వద్దయ్యా. వాడిని రానియద్దు, వాడిని దూరపరచండి. నా హృదయ సింహాసనం మీద రాజుగా, ప్రభుగా నాలో ఉండయ్యా. అప్పుడు వాడు నా కాళ్ళ కింద సితికిపోతాడు. వాడు నాకే హాని చేయటానికి వీల్లేదు. నాకు సహాయం చేయి. నా పొరపాట్లు ఒప్పుకుంటున్నా, నా అపరాధాలు కప్పిపెట్టకుండా ఒప్పుకుంటున్నాను. కనికరించయ్యా, క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను కడిగయ్యా. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్దెలడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని చెప్పిన నీ మాట కొరకు స్తోత్రాలయ్యా. మనము మన పాపములు ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని చెప్పిన నీ మాట కొరకు స్తోత్రాలయ్యా. ఒప్పుకుంటున్న ప్రతి లోపాన్ని, ప్రతి అపరాధాన్ని, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్న నీ రక్తంతో కడుగయ్యా. నీ రక్తపు మరకలు సాతానుకు కనబడనివ్వండి. వాడు ఎక్కడ నా ఒంటిలోకి రాకుండా, నా ఇంటిలో అడుగు పెట్టకుండా, ఏ సమస్య తెచ్చి పెట్టకుండా కాపాడయ్యా. నీ రక్తపు మరకలు నా ఇంటికి, నా ఒంటికి గుర్తులుగా సాతానుకు కనబడనివ్వండి ప్రభువా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. దయాళుడైన దేవా, కూడిన నీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. నీ రక్త మాంసంలో పాలు పంపులు పొందుట వల్ల మొదటి పునరుద్ధానంలో యోగ్యత అర్హత సంపాదించుకోగలమని, మృతులలో నుంచి లేపబడిన వారిలో నీ స్వరం వినగలిగిన వారిగా నీ రాకకై సిద్ధపడటానికి కృప దయచేయమని, రాలేకపోయిన బిడ్డలు క్షమించి, మరో తరుణమైన నీ రక్త మాంసంలో తీసుకొనుట అనివార్యం, తప్పనిసరని, నీ రాకకై ఇది సిద్ధబాటులో భాగమని గుర్తించి అశ్రద్ధ చేయక నీ రాకకు సిద్ధపడి కృపా ధన్యత భాగ్యం దయచేయమని, బిడ్డలు చేతిలో పట్టుకున్న నూనెను యేసు రక్తంగా మార్చబడునుగాక. వారు చేయించుకున్న స్థలంలో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రతి సమస్య పటాపంచలైపోవునుగాక. ప్రతి పాతాళ శక్తులు పతనమైపోవునుగాక. అంధకార శక్తుల ప్రతి అధికారం నిర్మూలమైపోవునుగాక. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. కలవరాల మధ్య ఉన్న కుటుంబాలకు నెమ్మది కలుగునుగాక. ప్రభు, నీ బిడ్డలు ఒక్కొక్కరిని దర్శించినందుకు స్తోత్రం. అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. వారు తినబోతున్న ఆహార పదార్థాలను శుద్ధీకరించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, వారికి ఇచ్చిన పాడి పశువులు పంట పొలాల్లో ఆశీర్వదించి, సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం నీ బిడ్డలందరూ కలిగించమని కోరుకుంటూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.